బ్రిటన్లో ఉన్న తన కూతురు దగ్గర నుంచి 2 రోజులైనా కూడా ఫోన్ రాలేదు. సరే ఇక్కడి నుంచి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అల్లుడికి ఫోన్ చేస్తుంటే రీచ్ అవ్వడం లేదు. ఏం జరిగి ఉండకూడదని కంగారు పడుతూ ఉన్నారు తండ్రి. సరిగ్గా అప్పుడే హర్షిత బ్రెల్లా అనే యువత యొక్క మృతదేహం యూకేలో పార్క్ చేసిన కారు డిక్కీలో దొరికింది. ఈస్ట్ లండన్ లోని ఇల్ఫోర్డ్ లో ఉన్న బ్రిస్బేన్ రోడ్ లో పార్క్ చేసి ఉన్న కారులో హర్షిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇక వెంటనే బ్రిటన్ పోలీసులు ఆమె ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయి బాడీ కారులో ఉందని చెప్పారు. అసలు ఏం జరిగిందో తెలియక ఆమె తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. పెళ్లి చేసి పంపి కనీసం సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఏం జరిగిందో అంటూ తల్లబాదుకున్నారు. అసలు దేశం కాని దేశంలో ఆ అమ్మాయిని చంపిందెవరు? ఆమె భర్త అదృశ్యం వెనుకున్నదెవరు? ఆ రోజు అసలు ఏం జరిగింది? పోలీసుల విచారణలో బయటపడ్డ భయంకర నిజాలేంటో చూద్దాం. హర్షిత బ్రెల్లా పుట్టింది ఢిల్లీలో. పెద్ద కూతురు కావడంతో తండ్రి సద్బీర్ బ్రెల్లా అల్లారు ముద్దుగా పెంచారు. పుట్టింది పెరిగింది ఢిల్లీలోనే అయినా కూడా అంత పాష్ గా ఉండేది కాదు. తల్లిదండ్రుల మాట జవదాటేది కాదు. ఎక్కడికైనా బయటికి వెళ్లాలన్నా కూడా తన చెల్లిని తోడుగా తీసుకెళ్లేది. టీచర్ కావాలని కళ్ళకనేది హర్షిత. అందుకే బాగా చదివింది కూడా. ఓ పక్క బాగా చదువుకుంటూనే ఇంట్లోనే కొంతమంది పిల్లలకు ట్యూషన్ కూడా చెబుతూ ఉండేది. ఇక హర్షిత పెళ్లిడికి రావడంతో ఎవరినైనా ప్రేమిస్తే చెప్పమ్మా, అతనితోనే నీ పెళ్లి చేస్తామన్నారు తల్లిదండ్రులు. కానీ ప్రేమ గేమ లాంటి వ్యవహారాలేమీ లేవని చెప్పింది. మీరు ఎవరిని చూపిస్తే వారినే చేసుకుంటానంది హర్షిత. దీంతో పంకజ్ లాంబా అనే అబ్బాయికి ఇచ్చి 2024 మార్చి 22న ఇద్దరికి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా పెళ్లి చేశారు. ఇక యూకేలో సెటిల్ అవ్వాలని ఏప్రిల్ 30న దంపతులిద్దరూ కలిసి అక్కడికి వెళ్లారు. అక్కడ నార్థాంప్టన్ షైర్ లోని కార్బీలో ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. పంకజ్ లండన్ లో మాస్టర్స్ చేస్తుంటే హర్షిత వేర్ హౌస్ లో పనిచేస్తూ ఉండేది. ఎంతో మంచివాడు అనుకున్న పంకజ్ అసలు రూపం యూకేకి వెళ్ళాక బయటపడింది. ప్రతిదానికి రెస్ట్రిక్షన్స్ పెట్టేవాడు. మేకప్ వేసుకోకూడదనేవాడు. మంచి బట్టలు వేసుకుని అందంగా రెడీ అవ్వకూడదంటూ కండిషన్స్ పెట్టడం మొదలు పెట్టాడు. మొదట్లో భర్తకు మేకప్ అంటే ఇష్టం ఉండదేమో అని తనకు తాను సర్ది చెప్పుకుంది హర్షిత. కానీ ఉండే కొద్దీ ప్రతి చిన్న విషయానికి కోపట్టం మొదలు పెట్టాడు. హర్షితకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇండియాలో ఉన్నప్పుడు తన సిస్టర్ తో కలిసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. కానీ లండన్ వెళ్ళాక ఒక్క ఫోటో కూడా తన ఇన్స్టాలో పోస్ట్ చేయలేదు. ఇదే విషయాన్ని తన సిస్టర్ అడిగితే పంకజ్ కి సోషల్ మీడియా అంటే ఇష్టం ఉండదని కవర్ చేసింది. కానీ అసలు నిజం మాత్రం వేరే ఉంది. నువ్వు ఏదైనా ఫోటో ఇన్స్టాలో పెట్టాలంటే నా పర్మిషన్ తీసుకోవాల్సిందే, కాదని పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓసారి కొట్టాడు కూడా. ఇక అప్పటి నుంచి ఇన్స్టాని ఓపెన్ చేయటం మానేసింది హర్షిత. ఇక రోజులు గడిచే కొద్దీ మృగంలా మారిపోయేవాడు పంకజ్. చీటికి మాటికి హర్షితను కొట్టేవాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక హర్షిత ఏడుస్తుంటే రాక్షసానందం పొందేవాడు. ఓసారి అలాగే పంకజ్ దాడి చేస్తుంటే ఆ దెబ్బల నుండి తప్పించుకోవడానికి హర్షిత ఇంటి నుంచి బయటకు అంటే వీధుల్లోకి పరిగెత్తింది. అయినా కూడా వదలకుండా వెంటాడి మరీ కొట్టడం మొదలు పెట్టాడు. ఇదంతా చూస్తున్న ఓ వ్యక్తి పంకజ్ ని ప్రశ్నించడంతో హర్షితను కొట్టడం మానేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళితే చంపేస్తాడని తనకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పుకొచ్చింది. అప్పుడు వారు వచ్చి హర్షితను తీసుకెళ్లారు. ఆ రోజే తన తండ్రికి ఫోన్ చేసి నానా నన్ను పంకజ్ కొడుతున్నాడు, ఆ దెబ్బలు తట్టుకోలేకపోతున్నానని బోరున ఏడ్చింది. అక్కడ సుఖంగా ఉంటావని మేమనుకున్నాం, కానీ నరకం చూస్తున్నావు, నీకెందుకంత కష్టం, ఇండియాకి తిరిగి వచ్చే తల్లి అన్నారు తండ్రి. కానీ మనసు మార్చుకుని భర్త దగ్గరే ఉండిపోయింది హర్షిత. ఇక అప్పటి వరకు దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా హర్షిత మీద చూపించాడు పంకజ్. దీంతో సెప్టెంబర్ స్టార్టింగ్ లో స్థానికంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కొడుతున్నాడని ఒంటిపై అయిన గాయాలను చూపించింది హర్షిత. ఆ గాయాలను చూసి పోలీసులే భయపడ్డారు. అంత లోతుగా గాయాలు చేశాడు పంకజ్. ఇక పంకజ్ ని అరెస్ట్ చేసి 28 రోజుల పాటు హర్షితకు గృహహింస నుంచి రక్షణ కల్పించారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చాడు పంకజ్. ఆ వచ్చాక మరింత గొడవ పడ్డాడు. ఇంట్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తల్లికి ఫోన్ చేసి చెబుతూ ఉండేది హర్షిత. అయితే ఓ రోజు రాత్రి ఏం చేస్తున్నావని తల్లి అడిగింది. డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను, పంకజ్ కోసం వెయిట్ చేస్తున్నానంది. కానీ అవే చివరి మాటలు అవుతాయని తల్లి ఊహించలేదు. ఆ తర్వాత 2 రోజుల పాటు హర్షిత నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. దీంతో అనుమానం వచ్చి అల్లుడు పంకజ్ కి ఫోన్ చేశారు హర్షిత తల్లిదండ్రులు. ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది. ఏదైనా జరిగుండొచ్చని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవంబర్ 14న తూర్పు లండన్ లోని ఇల్ఫోర్డ్ లో బ్రిస్బేన్ రోడ్ లో పార్క్ చేసిన వాహనం డిక్కీలో హర్షిత బాడీ దొరికింది. అయితే హర్షితను గొంతు నిలిమి హత్య చేసినట్లు పోస్ట్ మార్టంలో తెలింది. అప్పటి నుంచి పంకజ్ పరారీలా ఉన్నాడు. పైగా హర్షితను చంపేసి బాడీని మాయం చేయడానికి చాలా ట్రై చేశాడు. మృతదేహాన్ని కారు డిక్కీలో వేసి నార్థాంప్టన్ షైర్ నుంచి ఇల్ఫోర్డ్ వరకు 145 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అక్కడ కారును వదిలేసి పారిపోయాడు. అయితే ఆ రోజు నుంచి ఎప్పటి వరకు పంకజ్ ఆచూకీ తెలియలేదు. దాదాపుగా 60 మంది డిటెక్టివ్లు ఇల్లు వెతికారు కూడా. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వంటి టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నా కూడా పంకజ్ జాడ కనిపించలేదు. కేవలం తనపై కేసు పెట్టిందన్న అక్కసుతో పంకజ్ హర్షిత
అతను చంపేస్తుంటాడని అనుమానిస్తున్నారు. ఎంతో నమ్మి దేశం కాని దేశం వెళితే కట్టుకున్న భర్తే కాల ఎముడుగా మారాడు, రోజు హింసించాడు, చివరికి చంపేసి పారిపోయాడు. ఎలాగైనా పంకజ్ ని పట్టుకొని కఠినంగా శిక్షించండి, అప్పుడే నా బిడ్డ ఆత్మకు శాంతి అంటూ హర్షిత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కానీ పంకజ్ మాత్రం ఇప్పటి వరకు పరారీలోనే ఉన్నాడు. మరి అతన్ని పోలీసులు పట్టుకుంటేనే అసలు ఆ రోజు రాత్రి ఇంకా ఏం జరిగిందనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ దేశం కాని దేశంలోకి ఒకడిని నమ్మి పంపించేస్తూ ఉన్నారు. ఆడపిల్లల హత్యలకు గురవుతున్నారు. అంతెందుకు ఇప్పుడు విదేశాల్లో అబ్బాయిలు కూడా కనుమరుగైపోతున్నారు, మాయమైపోతున్నారు. ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. కష్టపడి పెంచి చదివించి విదేశాలకు పంపించి ఇక్కడ బిక్కుమంటూ బతుకుతున్నారు తల్లిదండ్రులు. కానీ ఇక్కడి వారినే నమ్మి పంపిస్తే ఇలాంటి దారుణాలకు తగబడుతున్నారు కొందరు. మరి ఇలాంటి వారిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.